హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. ఈరోజు నా గార్డెన్లోని కొన్ని మొక్కలను అయితే మీకు నేను చూపిస్తాను. పాదులు అయితే కొన్ని పెట్టుకున్నానండి. ఆనపాదు పెట్టుకున్నాను, అలాగే బీరపాదు కూడా పెట్టుకున్నాను. దాంతోపాటు దొండపాదులను అయితే పెట్టుకున్నాను అనమాట. ఈరోజు దొండపాదుకి నేను ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను, ఒకవేళ నేను ఇది వరకు పెట్టినప్పుడు ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి, దాన్ని ఎలా రికవర్ అయ్యి మొక్క అనేది బాగా పెరుగుతుంది, దాని గురించి వీడియోలో మీకు అయితే చెప్తాను. ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు కొన్ని కాయలు అయితే నేను హార్వెస్ట్ చేసేసుకున్నాను. కొన్ని ముదిరిపోయిన ఆకులు అవి ఉన్నాయి కదా, కొద్దిగా అన్నమాట. ఇవైతే తీసేస్తాను. ఇప్పుడు తర్వాత ఫర్టిలైజర్ అనేది ఇస్తాను. ఈ ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా ఈ సమ్మర్లో అయితే లిక్విడ్ ఫర్టిలైజర్స్ లాంటివి ఇస్తూ ఉండడం వల్ల మొక్కల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అన్ని ఆకులు తీయక్కర్లేదు, కొన్ని బాగా ముదిరినటువంటి ఆకులను అయితే అప్పుడప్పుడు ఇలాగా ఒక 15 డేస్కి ఒకసారి అలాగా కొన్ని తీసేస్తూ ఉంటాను అనమాట. దానివల్ల ఏంటంటే గ్రోత్ అనేది బాగుంటుంది. ఈ కాయలు చక్కగా ఇక పిందెలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా పెద్ద అవుతాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మంచి టిప్ ఒకటి చెప్తాను. ఏంటంటే ఎండ వేడిని తట్టుకోవడానికి మల్చింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఇలాగ ఎండుటాకులు మన గార్డెన్లో ఉంటాయి కదా, గార్డెన్ తుడిచినప్పుడు వచ్చినటువంటి చీడ పట్టనటువంటి ఫ్రెష్గా ఉండేటువంటి ఆకులు ఉంటాయి కదా, వాటిని కొంచెం డ్రై అయిన తర్వాత వాటిని ఇలాగ మల్చింగ్కి వాడుకోవచ్చు. మాకు ఇక్కడ వేప చెట్టు పక్కన ఉంది. ఆ వేప చెట్టు ఆకులన్నీ రాలుతూ ఉంటాయి. ఆ ఎండాకులన్నీ తీసుకొని ఇలాగ మల్చింగ్ లాగా వేసుకున్నాను. దీనివల్ల ఎండ వేడికి ఈ మట్టి అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది. ఈ వేసవికాలంలో ఈ టిప్ అయితే ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండాలి. దొండపాదు అయితే ఈ గ్రో బ్యాగ్లో పెట్టుకున్నానండి. దాదాపు ఒక 6 months బ్యాక్ అయితే దీన్ని అయితే పెట్టాను. ఇంతకుముందు కూడా నేను దొండపాదుల్ని కొమ్మలు తెచ్చి పెట్టానండి. ఆ కొమ్మ తెచ్చి పెట్టినప్పుడు ఒక 2 సార్లు అయితే ఫెయిల్ అయ్యాను. చిన్న చిగురైతే వచ్చింది కానీ తర్వాత అది బతకలేదు. అందువల్ల ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నారు అమ్మేవాళ్ళు ఈ కొమ్మల్ని చిగురు అంటే ఇలాగ తీగ వచ్చిన తర్వాత అంత మేరకు అయిన తర్వాత వాటిని అయితే 20 రూపాయలకి అలా అమ్ముతున్నారు. వాటిని తెచ్చి పెట్టుకోవడం వల్ల మొక్క అనేది మనం ఇక్కడ ఫెయిల్యూర్ అనేది తక్కువగా ఉంటుంది, ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఈ 6 months బ్యాక్ అయితే ఈ గ్రో బ్యాగ్లో పెట్టాను. తర్వాత కొంచెం ఎండలకి కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం డల్ అయింది, కానీ ఇప్పుడు మళ్ళీ కూడా గ్రో అయ్యి చక్కగా కాయలు అయితే వస్తున్నాయి. ఎంత బాగా ఇదైతే కాయలు చాలా అయితే వచ్చాయి. ఇదివరకు కూడా నేను హార్వెస్ట్ చేశాను. దాంతోపాటు ఇప్పుడు మరొక దొండపాదు అనేది తెచ్చుకున్నాను. దీన్ని కూడా ఇలాగే చిన్న తీగ వచ్చినటువంటి కొమ్మనైతే తెచ్చుకున్నాను. ఇదైతే ఒక 2 months బ్యాక్ అయితే తెచ్చాను అనమాట. చూడండి, ఇది అయితే చాలా బాగా పెరిగింది. ఇలా చూడండి, కాయలు అయితే ఎంత బాగా వస్తున్నాయో కాయలన్నీ కూడాను. ఇప్పుడైతే ఈ కాయలను కొన్ని కోసేసుకుంటాను, ఎందుకంటే ఇంకా ఈ పాదులు అనేవి చిన్నవే. చూడండి, కణుపుకి కూడా ఒక కాయ అనేది వస్తుందన్నమాట. ఎంత హ్యాపీగా ఉంటుందో. ఈ దొండకాయలు ఫ్రై చేసుకుంటే లేతవి కదా, చాలా బాగుంటాయండి. ఇలా కణుపుకి కూడా కాయలు అయితే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కొన్ని చిన్న పిందెలు కూడా ఉన్నాయి. ఈ పెద్దవైనటువంటి కాయల్ని మనం కోసేసుకుంటే అప్పుడు మిగిలిన కాయలు అనేవి పెద్దవడానికి ఉంటుంది. ఇప్పుడైతే కొన్ని హార్వెస్ట్ చేసుకుంటాను. ఒక 2 పాదులు అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది టెర్రస్ మీద కంటైనర్లో పెంచుకుంటున్నావు కాబట్టి ఒక 2 పాదులు ఉంటే మనకి సరిపడా అయితే వస్తాయన్నమాట. నేలలో అయితే ఒకటి పెట్టుకున్నా కూడా సరిపోతాయి. ఇప్పుడైతే దీనికి కొన్ని టిప్స్ కూడా మీకు నేను షేర్ చేస్తాను. కొన్ని కాయల్ని ఇలాగా హార్వెస్ట్ చేసేసుకుంటూ ఉందాము. చాలా రుచిగా ఉంటాయి తెలుసా. మన గార్డెన్లో మనం సేంద్రియ పద్ధతిలో పండించుకున్నటువంటి కూరగాయలన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇలాగా నేనైతే మొన్న ఒక 2 days బ్యాక్ కొన్ని కాయలు అయితే కోసాను. ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మళ్ళీ నాకు ఒక 2కి సరిపడా ఈ కాయలు అయితే వచ్చేస్తాయి. ఈ తీగ అంటే ఈ పాదు అనేది ఒక 2 మీటర్లు పెరిగే వరకు కూడా మనం ఈ టిప్స్ అనేవి కట్ చేయకూడదు. ఆ 2 మీటర్ల పైన పెరిగిన తర్వాత ఈ చివర్లు ఉంటాయి కదా, వీటిని ఇలా తుంచేసామంటే పక్క నుంచి బ్రాంచెస్ వస్తాయి. అప్పుడు మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇలాగా నేను కట్ చేశాను చూసారా. ఇలాగా కొంచెం పెద్దవైన తర్వాత మనం కట్ చేస్తూ ఉంటుంటే ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ కాయలు అయితే వస్తాయి. ఈరోజు ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే మొక్కలకు ఇవ్వబోతున్నాను. మొక్కలకు NPKతో పాటు కాల్షియము చాలా అవసరం అండి. ఈరోజు ఫాస్ఫరస్, కాల్షియము కలిగినటువంటి ఫర్టిలైజర్ని అయితే మొక్కకు ఇవ్వబోతున్నాను.
ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి మన కూరగాయల మొక్కలకి, పూల మొక్కలకి, పళ్ళ మొక్కలకి అన్నిటికీ కూడా ఈ ఫర్టిలైజర్ని అయితే ఇవ్వచ్చు. అదేంటంటే ఇప్పుడైతే నేను ఈ బోన్ డస్ట్ లేదా బోన్ మీల్ని అయితే మొక్కలకి ఇవ్వబోతున్నాను. ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి కంటైనర్ సైజుని బట్టి 1 స్పూను లేదా బాగా పెద్ద కంటైనర్ అయితే 2 స్పూన్స్ వరకు ఇవ్వచ్చు. అంతకు మించి అయితే అవసరం లేదు. దీనివల్ల మొక్కకి ఫాస్ఫరస్, కాల్షియం అనేది బాగా అందుతుంది. ఫ్లవరింగ్ అనేది బాగా రావడానికి, మొక్క గ్రోత్ బాగుండడానికి, హెల్దీగా మొక్క రూట్ సిస్టమ్ నుంచి బాగా పెరగడానికి చాలా బాగా ఇదైతే ఉపయోగపడుతుందన్నమాట. నేనైతే ఇది 20 లీటర్స్ బకెట్లో పెట్టాను. ఇది గ్రో బ్యాగ్లో పెట్టాను. బాగా పెద్ద కంటైనర్ అయితే 1 స్పూను నిండా అయితే ఇది 1 టేబుల్ స్పూన్ అనమాట. దీన్ని ఇస్తే సరిపోతుంది. దీంతోపాటు రెగ్యులర్గా మనం ఇచ్చేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కిచెన్ వేస్ట్తో కానీ లేదా బియ్యం కడుగు నీళ్ళు కానీ ఎవ్రీ 3 డేస్కి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మొక్కలకు అనేది ఇస్తూ ఉండాలి. అప్పుడే వేసవి కాలంలో మొక్కలు అనేవి గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట. అలాగే పుల్లటి మజ్జిగను కూడా ఈ పూత సమయంలో మొక్కలకు ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం అయితే ఉంటుంది. ఈ వేసవి కాలంలో చక్కగా మనం కేర్ తీసుకొని ప్రాపర్ వాటరింగ్ అనేది చేసుకుంటూ మొక్కలకి ఎండ వేడిమి నుంచి రక్షించడానికి షేడ్ నెట్స్ అవి ఏర్పాటు చేసుకోవడం, కొంచెం కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ మొక్కలకి ఇస్తూ ఉండడం వల్ల మొక్కలైతే బాగా పెరుగుతాయండి. ఇక్కడ ఆనపాదులు అవి పెట్టుకున్నాను అనమాట. మాకు ఇక్కడ పందిరి వేసుకోవడానికి అంతగా అవకాశం లేదు. అందువల్ల ఇక్కడ తాడు అనేది కట్టేసుకొని దీనికి కొన్ని దారాలు అవి కట్టేసుకున్నాం అనమాట. అలా అయితే పెట్టుకున్నాము. వీటికి లీఫ్ మైనర్ అనేది వస్తుంటుంది. వాటిని ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆకులు అనేవి శుభ్రంగా కట్ చేసేసి ఒకసారి వేప నూనె అనేది స్ప్రే చేసుకుంటూ ఉండాలి. అన్ని పాదులకు కూడా ఈ లీఫ్ మైనర్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. కేర్ తీసుకో. చూసారు కదా ఈరోజు నా గార్డెన్లోని దొండ మొక్కకి నేను ఎలాంటి ఫెర్టిలైజర్ ఇచ్చాను, ఎలా కేర్ తీసుకుంటున్నాను అనేది మీతో వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.